అమ్మా నానా ఏంది నాని ముగ్గురు కలిసి వచ్చేళ్ళు? ఏం లేదు నాన్న, ఇక్కడికి వచ్చి చాలా రోజులు అవుతుంది కదా, ఆయన మా ఇంటికాడ ఒక్కడే ఉన్నాడు, నేను ఇంటికి వెళ్తే ఇక. సరే బిడ్డ, ఎక్కడో ఇక్కడ ఉన్నా కూడా మంచిది కాదురా. నువ్వేమి ఆయన మంచిగా చూసుకో. సరే నాన్న. అమ్మ నేను వెళ్తా, మీ ఆరోగ్యం జాగ్రత్త. మాకేంది బిడ్డ, మేము మంచిగానే ఉంటాం. నీ మీదనే రంది. అల్లుడు ఎప్పుడు తాగుడు బంద్ చేస్తాడో, ఎప్పుడు మంచిగా ఉంటాడో. తాగుడు అంటే ఏందమ్మా, ఈ కాలంలో ఇప్పుడు తాగకుండా ఉన్నాడా? ఆయన మెల్లగా మానేతాడు రాదు. ఇంద్రో ఇన్ని రోజులు బాగా తాగుతాను నువ్వే మొత్తుకున్నావు, ఇలా తానోడు ఏమని అంటాను ఇంద్రో. నాన్న నాకు ఇప్పుడు నిజాలన్నీ తెలుస్తానే. ఆయన ఎంతగా తాగుతానంటే దానికి ఏదో రీజన్ ఉంటుంది కదా నాన్న. అసలు కారణం ఏందో తెలుసుకోకుండా నేనే అనవసరంగా బాగుంది తప్పట్టినా. అది అట్లా కదా, తాగుడు సమస్యలు పరిష్కారం అది ఎవరు నాకు అర్థం కాదు. డబ్బు ఉంటే దాచుకోవాలి, లోపల మనసులో బాధ ఉంటే నలుగురు చెప్పుకోవాలి, లేకుంటే పర్సనల్గా వెళ్తామని చెప్పుకోవాలి. నాన్న ఆయన చెప్పుకునే బాధ చెప్పుకోపోనా, చెప్పుకోలేని బాధ ఏదో ఉన్నది కాబట్టి మనకు ఏం చెప్పలే నాన్న. అది అంత చెప్పుకునే బాధ ఏమున్నారు నాకు అర్థం కాదు. జాబ్ కావచ్చు, ఆ జాబ్ నుంచే రంది కావచ్చు, నాకు అర్థం కాదు. ఈ తాగుబోతులు నిజాలు చెప్తారు రా, మరి ఎందుకు చెప్తారో నాకు అర్థం అయితే లేదు. నాన్న నువ్వు ఇంకొకసారి బాగుంది తాగుపోతున్నట్టు మంచిగా ఉన్నాను నాన్న. ఇన్ని రోజుల సంది బావంటే పచ్చిగడ్డి ఎత్తే భగవంతు అట్టుండేది, ఇప్పుడు బాగా ప్రేమలు బాగా పొంగెత్తాను ఇందులో. సర్లే నాన్న, నువ్వు అన్నట్టే ఆయనకు జాబ్ పోయింది కదా, అదే టెన్షన్లో అట్లా తాగుతున్నాడులే. అది జాబ్ రాకుండా అందేంది బిడ్డ, నాకు అర్థం కాదు. నెలకి 30,000 నేనే పంపించబడితే, ఇంకా కావాలంటే ఇంకో 10 ఇస్తా. రంది పోవడం ఎందుకు? సర్లే నాన్న, ఏమైనా అవసరం ఉంటే నేను నీకు చెప్తాలే. ఇన్ని రోజులు అంటే ఏదో అయింది, అయిపోయింది. ఇప్పుడు నువ్వైనా మంచిగా ఉండు, అల్లుతో గొడవలు పెట్టుకోకు. ఆ దేవుని దయ వల్ల నీకు పిల్లగాడో పుడితే ఆ పిల్లలు చూసైనా అల్లుడు మారుతారు బిడ్డ. సరే అమ్మా. బిడ్డ నీకు డబ్బులు కావాలని చెప్పు, నేను అన్నితో ఫోన్ పే చేయిస్తా. మీ రంది పడకూర్రి. సరే నాన్న. అమ్మ ఆరోగ్యం జాగ్రత్త, నేను వెళ్ళొస్తా. చెల్లె నేను వెళ్తాను. ప్రియాంక ఫోన్ చేయి బిడ్డ. సరే నాన్న. చెల్లె అమ్మ వాళ్ళు చూసినావా నీ పిల్లలు పుడతాను ఎంత ఆశ పెట్టుకున్నారో. చెల్లె నీకు పిల్లలు పుడితే బాగా మాట్లాడని వాళ్ళు అనుకుంటారు, కానీ నీకు పిల్లలు పుట్టన్న విషయం ఆయనకు తెలిసిన తర్వాత అట్లైన విషయం వీళ్ళకి తెలియదు. చెల్లె ఈ విషయం అమ్మ నాన్న వెళ్తే మాత్రం అసలు తట్టుకోలేరా. అమ్మా ఎటుపోయినవే చెప్పకుండా? నేనేడు పోయినరా, షాపుకు పోయి ఉల్లిగడ్డలు తీసుకొస్తాను, ఏం కూర లేదు. అమ్మా దాని అన్న ఉన్ను అది ఫోన్ చేసి ఇంటికి వస్తానా తీసుకొస్తానా అది ఇది అని చెప్పేసి మాట్లాడిండు. నేను మాత్రం బయటికి పోతానే, ఇక నువ్వే చూసుకోవాలి. అవునా బిడ్డ, కొడలైతే ఇంటికి రాని బిడ్డ, వచ్చినాక సంతోషంగా మీరు మంచి గూడుండు బిడ్డ. ఏందే ఇంటికి రాని మంచిదని చెప్పేసి అంటాను, ఏడ మంచి జరిగిందని చెప్పేసి. అది మాత్రం ఇంటికి రావాలి కానీ అస్సలే మంచిగా ఉంటుంది అమ్మా. దాన్ని ఇంట్లో అడుగు పెట్టనే నువ్వు అస్సలే. అది ఏం తప్పు చేసింది దానికి అట్లా అంటాను కొడుక. రానిరా వాళ్ళు అన్నీ కథరా తీసుకొచ్చేది, మంది తీసుకొస్తాను ఏమన్నా. వచ్చినాక మంచి గూడుండు బిడ్డ. ఏంది మంచి ఊరోడే, వాళ్ళ ఇంటికి పోతే నా బామ్మది వాడు ఏమన్నాడు, విడాకులు అది ఇది అని చెప్పేసి మాట్లాడిండు. నాకు అది ఉండడద్దు, నాకు అది అద్దే అమ్మాయిగా. ఇప్పుడు అది లేని 10 రోజుల నుంచి జరంత మంచిగా ఉంటాను, కానీ మళ్ళీ ఇంటికి వస్తే నాకు మళ్ళీ పిచ్చిలు ఎత్తే టార్చర్ అవుతుంది. నేను ఇంట్లుంటానో నేనే చూసుకుంటా, వాళ్ళని రాకుండా. నేను బయటికి పోతానా ఈ రూపకి వాళ్ళు వచ్చిల్లనుకో, నువ్వు మాత్రం ఇంట్లో అడుగు పెట్టనే వాళ్ళని అంతే. ఇక నాకు మళ్ళీ పిచ్చి లేపద్దిగా. అరే నేనెందుకు చెప్తారా, మధ్యలో నేను కంటు కావాలనా? నీ బామ్మారిది నువ్వు అందరూ ఒక్కటే అవుతారు. వచ్చినాక నీ బామ్మారిదికి నీ పెళ్ళానికి నువ్వు చెప్పుకో ఉండి, నాకు తెలియదు. అమ్మాయిగో పొద్దున్న లేచిన కంచెల్లి ఇగో నాలుకే తలకాయ నాకు ఘోరంగా గుంజుకోపోతుంది, నాకు పిచ్చిలు ఎత్తుంది. అట్లా నేను ఆ బెల్ట్ షాపు పోయి ఒక 2-3 బిల్లు తాగెత్తానే. ఆ లోపు వాళ్ళు అత్తే నువ్వు చూసుకోక అంతే. ఇక లేదు నేను ఉన్నప్పుడే వచ్చిల్లనుకో నేను చూసుకుంటా. అప్పుడు ఎందుకురా తాగుడు బంద్ చేసినోని బంద్ చేయరా అదరా కొడుక. ఇన్ని రోజుల కానీ చెట్టున్నావు గట్టుండ్రా అదరా, మళ్ళీ ఎందుకురా తాగుడు? అది అత్తన్న కాంచెల్లే నాకు ఎట్లా ఫోన్ చేసిలో వాళ్ళకు నాకు అర్థం కాలేదు. ఇక ఆ ఫోన్ ఇన్న కానుంచెల్లే నాకు మొత్తం ఇట్లా పిచ్చిలు వేసినట్టు అవుతుంది. నేను తాగుతూనే జరంతా వాళ్ళ ముందు గట్టిగా మాట్లాడగలుగుతా, లేకపోతే నాకు ఇక మొత్తం అసలు ఇక పిచ్చిలు వేసినట్టు అవుతుంది. నువ్వు మాత్రం చూసుకో, వాళ్ళని మాత్రం ఇంటి లోపల అడుగు పెట్టనే ఇక. అయ్యో భగవంతా, నువ్వు ఎట్లా మారుతావోరా. కోడలా అంత మంచిగానారా? వచ్చినావా? కడుపు నొప్పి తక్కువైందా బిడ్డ? బాగానే ఉన్నా అత్తమ్మ, ఇప్పుడు నొప్పి గిట్ల మొత్తం తగ్గింది, మంచిగానే ఉన్నా. మంచిది కోడలా. అల్లుడా కూసో. అమ్మ నాన్న బాగున్నారా? బాగున్నారు అత్తమ్మ. బావలేడా అత్తమ్మ ఇంట్లో? బావలేడు బిడ్డ, బయటికి వేయండి ఇప్పుడే. అవునా అత్తమ్మ? అయితే చెల్లె నేను వచ్చి బావ ఫోన్ చేసి చెప్పిన అత్తమ్మ. చెప్తే బావ ఎందుకు వస్తారు ఏందని అది ఇది మాట్లాడిన అత్తమ్మ. అదే అల్లుడా పోయే ముందు చెప్పిండు, వాళ్ళ ఇంటికి వస్తే అసలు ఇంట్లోకి రానియకని చెప్పిండు బిడ్డ. నాకు అందుకే భయం అవుతుంది. అదే అత్తమ్మ, తప్పంతా మాదే అత్తమ్మ.
అసలు బావదైతే ఇందులో ఏ తప్పలేదు అత్తమ్మ. బావ అయితే బావ కాలు మొక్కి నా చెల్లె ఇక్కడ పడగొట్టిపోదామని వచ్చిన అత్తమ్మ. అల్లుడా గట్లెందుకు అంటాను బిడ్డ, మీ తప్పేం లేదు. నా కొడుకే తాగి సంసారాన్ని అంతా ఆగమాగం చేసుకుంటాడు. అదే అత్తమ్మ, తప్పు ఎవరిదని కాదు అత్తమ్మ. చెల్లె ఉన్న బావ మంచి కలిసి ఉండాలి. చెల్లె కోసం నేను బావ మీద కాళ్ళ మీద పడవనే పడతా అత్తమ్మ. ఇక కాళ్ళ మీద పడతానని ఎందుకు మాట్లాడతాను బిడ్డ పెద్ద పెద్ద మాటలు? నేను లేనా? నా కోడల్ని మంచిగానే చూసుకుంటా. మీరు బాగానే చూసుకుంటారు అత్తమ్మ, నాకు తెలుసు. అట్లనే బావ కూడా మా చెల్లెని సంతోషం చూసుకుంటే అంత మించిన సంతోషం లేదు అత్తమ్మ. అదే అల్లుడా, ఇంటికెత్తే రాని ఎక్కువాలని చెప్పిండు బిడ్డ. వాడు ఇంటికి వచ్చి ఏమంటాడో నాకు అదే భయం అవుతుంది. అదే అత్తమ్మ, మీరేం భయపడకండి. బావ అయితే నానేయండి, వచ్చిన నేను మాట్లాడి వెళ్ళిపోతాయి. ఇక అమ్మా ఏం చేయాలో అర్థం అవుతలే కదా. మా శివనేమో దాని ఇంటికి తీసుకొని వస్తా అంటాను. ఇంటికి తీసుకొచ్చినాక మళ్ళీ దాంతో దాన్ని చూస్తుంటే నాకు అన్ని గుర్తుకొస్తాయి. ఇంత పిచ్చి లేచినట్టు అవుతుంటే. అన్న ఇప్పుడు ఆయన వచ్చేదాకా ఆగుడంటే వద్దన్నా. వచ్చిండు అనుకో పెద్ద గొడవ అవుతుంది. నేను అత్తమ్మ మాట్లాడుకుంటాంలే, నువ్వు ఇంటికి వెళ్ళు. లేదే చెల్లె, బావ అయితే రాని. బావ వచ్చిన తర్వాత సారీ చెప్పిన తర్వాత ఇక్కడ జరిగిపోతున్నాను నేను. అల్లుడా చెల్లె చెప్పినట్టే అయిన బిడ్డ. వాడు తాగెత్తనని పేంటు తాగొచ్చినాక ఏదో మాట్లాడుతూ అంటాడు బిడ్డ. ఎందుకు నువ్వు సపరేట్గా పో. లేదత్తమ్మ, బావ తాగే రాని ఎట్లయినా రాని. నేను మాత్రం ఈరోజు బావని కలిసి క్షమాపణ నేను చెప్పే పోతా అత్తమ్మ ఇక్కడి నుంచి వెళ్ళి. అరే అన్న, ఇప్పుడు ఆయన తాగొచ్చి నీ ముఖం చూసిండు అనుకో, ఆయన ఎట్లా మాట్లాడుతాడు నీకు తెలుసు కదా. ఆయన నువ్వు విన్నాడు చెప్పింది తినన్నా, ఇంటికి పో. చెల్లె నువ్వు ఆగవే ఫస్ట్. తప్పంతా మన సైడే ఉన్నది, అర్థమైందా? ఇప్పుడు బావ లేకముందు నేను ఇక్కడ వచ్చి తోలిపోయిన అనుకో, తప్పంతా మనదే అవుతుంది. ఫస్ట్ అది బావ రాని, నచ్చినా కలిసేపోతా నేను. నీ ఇష్టం అన్నయ్యగా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో ఏం చేస్తాడో ఏమో. సరే అని చెల్లె, ఒక పని వచ్చి బావ ఫోన్ చేసి మన ఇంటికి వచ్చామని చెప్పు ఫస్ట్. సరే అన్న. ఈ అమ్మాయి ఫోన్ చేస్తాను కదా, మళ్ళీ ఇంటికి వచ్చింది కావచ్చు. హలో హలో, ఎక్కడున్నాడండి? నన్ను ఇప్పుడే అన్నయ్య ఇంటికి తీసుకొచ్చిండు. నీకేం చెప్పినా నేను ఇంట్లో అడుగు పెట్టొద్దని చెప్పేసి అన్నా కదా. మళ్ళీ ఎట్లా ఇంటికి వచ్చావు నువ్వు? నేను వచ్చే వరకు ఇంట్లో ఉంటే మాత్రం అస్సలే మంచిది. సప్పుడే కానీ అన్నతో నువ్వు ఇంటికి వెళ్ళిపో. అబ్బా అట్లా మాట్లాడకండి. మన ఇంటికి రాకపోతే నేను ఎక్కడికి వెళ్తా చెప్పండి? మీరు ఇంటికి రండి. మనీళ్ళు ఏందే మనీళ్ళు? నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు మనీళ్ళు అని చెప్పేసి? అన్న మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు విడాకులు ఇస్తా అని చెప్పేసి మీ అన్న నా ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయినప్పుడు అప్పుడు గుర్తుకురాలే అనే ఇల్లు ఏమో ఇప్పుడు మనీళ్ళు అని చెప్పేసి మాట్లాడతాను. ప్లీజ్ అండి అట్లా మాట్లాడకండి. తప్పంతా మాదే అని నేను ఒప్పుకుంటున్నా. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళండి మీకు చెప్పకుండా. మీరు ఇంటికి రండి. అదే ఎందుకే నాకు మళ్ళీ గతాన్ని మొత్తం గుర్తు చేసిన పిచ్చోన్ లెక్క చేస్తావు. ఇన్ని రోజులు నువ్వు లేవు, ఎంత ప్రశాంతంగా ఉన్నా తెలుసా? అర్థం చేసుకోవే. నువ్వు నా ముందు ఉంటే నాకు మళ్ళీ అన్ని గుర్తుకొస్తా ఉంటాయి. నువ్వు మాత్రం నేను వచ్చే వరకు ఇంట్లో ఉంటే మాత్రం అస్సలే మంచిగా ఉండదే. మీ అన్నం తీసుకొని ఇంటికి పో అంతే. నాతో ఏం మాట్లాడకు నువ్వు. ఎటు పోవుడు లేదండి. మీతో మాట్లాడదామని అన్నయ్య చాలాసేపు నుండి కూర్చొని ఉన్నాడు. మీరు రండి మాట్లాడదాం. సరే కానీ ఎంత చెప్పినా ఇంటలేవు కదా నా మాట. మీరు ఇంట్లోనే ఉండలే, నేను వస్తానా? వచ్చినాక మీ సంగతి చెప్తా. ఇక నీ అమ్మ అన్న ఆయన మస్తు తాగున్నాడు అన్న. ఏది మాట్లాడినా మస్తు సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మాట్లాడడం అవసరమా? నువ్వు ఇంటికి వెళ్ళు. నీ అమ్మ ఎంత చెప్పినా ఇంటలేదు కదా. దీని ముఖం చూసుకుని మళ్ళీ ఎట్లుండాలి? నీ అమ్మ అసలు మళ్ళీ నాకు తాగుడు అలవాటు అవుతుంది, తాగబుద్ధి అవుతుంది. అమ్మ దీని టార్చర్ ఏందో అర్థమవుతలేదు. ఏం కాదు చెల్లె, బావ చేతిలో ఇలా నేను వచ్చినా పర్లేదు, కానీ నీ అది ఇక్కడి నుంచి అసలు ఫోన్ చెల్లె. ఇటు నువ్వు చెప్తేనో అటేమో ఆయన విన్నాడు. ఇద్దరు ఇట్లా ఏం చేయాలో ఏమో. అమ్మా నీకేం చెప్పిండు? నేను ఇంటికి ఎవరన్నా వస్తే వాళ్ళ ఇంట్లో ఉంచుకోకే అమ్మా, తిరిగి పంపియే, ఇంట్లో అడుగు పెట్టద్దని చెప్పినా. మరి ఎట్లా రానిచ్చినావు వాళ్ళ ఇంట్లోకి? నువ్వు ఎట్లా రానిచ్చినావు? బావా అత్తమ్మది ఏం తప్పలే బావా, మొత్తం తప్పంతా నాదే, నన్ను క్షమించండి బావా. అమ్మా నేను మాత్రం ఎవ్వరి మాట వినదలుచుకోలే అమ్మా. నాకు ఫుల్గా తాగొచ్చా, నాకు మొత్తం ఇట్లా తిరుగుతాను తలకాయి. నా కళ్ళ ముందు వాళ్ళు అవపడద్దమ్మా. నువ్వు వాళ్ళని పంపి, ఇంట్లో ఉండద్దు, నువ్వు వాళ్ళని పంపియే అమ్మా. బావా నీకు దండం పెడతా బావా, నీ కాలు మొక్తా బావా, తప్పంతా మాదే బావా, అర్థం చేసుకో బావా. నువ్వు నుంచి ఇలా కలిసి ఉండండి బావా, ప్లీజ్ బావా, అర్థం చేసుకోండి బావా. అట్లా కాదు బామ్మర్ది, మీరు ఒక్క మాట మీద ఉండరా? టైము సందర్భాన్ని బట్టి మాటలు మారుతా అంటారా? ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నావు నువ్వు తాగినావు, తాగి ఇంటికి వచ్చినావు, నీకు విడాకులు ఇస్తా, అట్లా ఇట్లా డైవర్స్ అది అని మాట్లాడినావా? నువ్వే నీ నోటికెళ్ళి నువ్వే మాట్లాడినావు కదా. మళ్ళీ ఇప్పుడు నీ చెల్లెను ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ ఇంటికి తీసుకొని వచ్చినావు చెప్పు? నాకు డైవర్స్ కావాలి అంతే. నీ చెల్లెను నువ్వు ఇంటికి తీసుకొని పో, నా కళ్ళ ముందు ఉండద్దు మీరు అంతే. ఇక అదే బావా, మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అట్లా మాటలు కరెక్ట్ కాదు బావా. ఇగో బావా నీకు దండం పెడుతున్నా, ఇగో తప్పైంది బావా, చెంపలు కూడా వేసుకుంటాను బావా. మీరు చెల్లె మాత్రం కలిసి ఉండండి బావా, ప్లీజ్ బావా, అర్థం చేసుకోండి బావా. అది కాదే, నాకు అర్థమవుతలేదు.
మీ అన్ననేమో అంత మంచిగా పద్ధతిగా నిదానంగా మాట్లాడుతాడు, నువ్వేమో ఇంటికి వచ్చేసినా మారిపోయినా అని చెప్పేసి అసలు ఏం జరుగుతుందో నాకు అర్థమవుతలేదే. ఇదంతా మళ్ళీ ఏమైనా స్కెచ్ అనే చెప్పు, మరి ఇంకేమన్నా డ్రామా ఇట్లా ఆడతాలా ఫ్యామిలీ మొత్తం కలిసి? నాకేం అర్థమవుతలేదు నీ అవ్వ మీ స్కెచ్ అర్థం చేసుకోలేకపోతారా? బావా స్కెచ్ లేదు, ప్లాన్ లేదు, ఏది లేదు బావా. తప్పంతా మా చెల్లేదా బావా? ఈ కంచెలు మీరు ఎట్లున్నామా పర్లేదు బావా, మీరైతే కలిసి ఉన్నాను బావా. అవ్వ అసలు ఈ కళ నిజమా? నిజమే బామారిది, అసలు నువ్వేనా ఇట్లా మాట్లాడేది? మరి నేను నమ్మలేకపోతాను. అమ్మతోడు మొత్తం ఇది నా కళ్ళ ఎక్కనే అనిపిస్తుంది. ఏందే ఏమైనా స్కెచ్ గట్టిగేసిలా మొత్తానికి నన్ను లేపేద్దామని చెప్పి ఏమైనా స్కెచ్ ఇలా చెప్పుల్లి. ఎందుకండి అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు అన్నయ్య నా తప్పైందని ఒప్పుకున్నారు కదా, నేను కూడా నా తప్పైందని ఒప్పుకుంటా. ప్లీజ్ అండి, చెప్పినట్టే వింటా, ఇక్కడే ఉంటా, అర్థం చేసుకోండి. అన్న ఇక దింపినావు కదరా, నువ్వు మన ఇంటికి పోయిగా. అట్లా కాదే, అన్న ఒక్కడు పోయేందుకే, నువ్వు కూడా పోయి అక్కడ ఉండిపోయాడు. నువ్వు లేని రోజు నుంచి ప్రశాంతంగా ఉన్నానే. నాకు ఎందుకే మళ్ళీ తలకాయ నొప్పి అంతా, నీ దండం పెడితే నేను చూస్తా అంటే నాకు అన్నీ అవే గుర్తుకొస్తా అంటే. ఇక నేను నా పాప మంచిగా ఉంటాను, ప్లీజ్ దండం పెడతా, వెళ్ళిపోవే, ఇక్కడ ఉండకే. లేదండి, మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్తా, నేను మీతోనే ఉంటా. కోడల ఆగజుడు వాడు తాకుంటా పిచ్చి పిచ్చి చేసుకుంటా ఆ బొమ్మతో ఎట్లా ఆడుకుంటాడో. మీరిద్దరు మంచిగా కలిసి ఉన్నట్టు అంటే ఈ పాటికి ఒక కొడుకో బిడ్డో పుట్టపోనా? కోడల అగ చూసినావా బొమ్మతో ఎట్లా ఆడుకుంటాడో. మనకు కొడుకో బిడ్డో బిట్టినట్టు అంటే మారుతాడు కావచ్చు బిడ్డ. ఆ భగవంతుడు ఎన్నడు వాడిని అజ్జెత్తడో, ఎప్పుడు ఆ కొడుకో బిడ్డో పుడుతుందో తెలుస్తలేదు నాకు. చెల్లే ఇంత పని చేసినవే బావా, నీకు దండం పెడతానా, నీ కాళ్ళు కూడా మొక్కుతా. నేను నా చెల్లెలు మాత్రం మంచిగా చూసుకో బావా, నేను పోయేస్తాను, మరి ఉంటా. చిన్నదానా, అసలు అక్కకు నువ్వు బావకి ఏమైతుందే? మొన్నటిదాకానో అన్న తీసుకొని పోను అన్నాడు, నిన్ననేమో తీసుకొని పోయిండు. ఏం లేదే అమ్మా, ఇప్పుడు బావ కొంచెం తాగుడు బంద్ చేసి మంచిగా ఉంటున్నాడంట, అందుకే అన్న విషయం తెలుసుకొని అక్కనక్కడ దించొచ్చిండు. లేదే బిడ్డ, మీరు నా దగ్గర ఏమో దాస్తాను. అక్కకు పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు ఎందుకు అవుతలేరు? ఏమో అమ్మా, ఆ విషయం గురించి నాకేం తెలుసు, నన్ను అడుగుతున్నావు? ఇంకేలా తెలుస్తుంది? ఎప్పుడు పిల్లల గురించి అడిగినా మాట దాటెత్తా అంటది, ఏమో చెప్తా అంటది. అట్లా కాదే అమ్మా, 3 సంవత్సరాల నుంచి బావ తాగుడైనాయి, గొడవలైనాయి, వాళ్ళు ఎక్కడ మంచిగా ఉన్నారని పిల్లల గురించి అడుగుతున్నావు? అట్లా కాదు బిడ్డ, బావ తాగుడు బంద్ చేసి వాళ్ళిద్దరు మంచుకుంటే ఓ పాప బావ పుడతానన్న బావ మారి ఎవరన్నా పని చేసుకున్నావు. ఇక అమ్మ, ఇప్పుడైతే అన్న అక్కని తీసుకొని పోయిండు కదా, ఇక నుంచి అయినా అక్క బావ మంచిగా ఉంటారు, నువ్వైతే ఏం టెన్షన్ పడకు. సరే బిడ్డ, ఆ దేవుని దయ వల్ల వాళ్ళకు కాన్పు అయితే వాళ్ళు మంచుకుంటారు. కొడుక తాగుడు బంద్ చేసి ఇక మంచుకుంటారు కొడుక. ఇన్ని రోజుల నుంచి మంచుకున్నావు కదరా, ఇక నువ్వు అట్లనే ఉండరా కొడుక. అమ్మ నేను మంచిగా ఉంటే నా మైండ్ మంచిగా పని చేస్తే తాగుడు జోలికి పోనే. కానీ నాకు కనుక అప్పుడప్పుడు కొంచెం వేరే అన్ని గుర్తుకొచ్చి పిచ్చిలేసినట్టు అవుతుంది. ఆ టైంలో మాత్రం కంపల్సరీ తాగుతాను. ఇక నేను మళ్ళీ అట్లా తాగిన తర్వాత నన్ను తాగుతాను అట్లా ఇట్లా అంటే మాత్రం మంచిగా ఉండదు. ఇక ఎందుకు బిడ్డ, నీ బాధలేందో నాకు చెప్పరా, నీకు ఏం కష్టాలో నాకు చెప్పరాదురా? ఏదన్నా ఉంటే నాకు చెప్పరాదు బిడ్డ నువ్వు? నీకు ఎందుకే అమ్మా, నీకు చెప్పినా కూడా దానివల్ల ఏం ఉపయోగం లేదు, అర్థమవుతుందా? నేనైతే ఇప్పుడు తాగుడు జోలికి పోతలేను కదా, ఇక పోను, అర్థమవుతుందా? నువ్వు ఇట్లా అంటేనే నాకు అది గుర్తుకొచ్చి తాగుబుద్ధి అవుతుంటుంది. నువ్వు నా దగ్గర తాగుడు జోలి తీయకి అసలే. సరే బిడ్డ, నువ్వు ఈ కాడ నుంచి తాగుడు బంద్ చేసి నువ్వు ఇంట్లోనే ఉండు, నువ్వేం పని చేయకు. ఈ కాంచి కోడలు నువ్వు మంచుకుంటు సంతోషంగా. సర్లేవే అమ్మా, ఇప్పుడు ఏమన్నా జాబులు చేసి కష్టపడి సంపాదించే కన్నా పెట్టేది నాకు చెప్పరాదు. ఇక నా బతుకంతా ఇంట్లోనే అవుతాను తీరాదు. ఎందుకండి ఇట్లా మాట్లాడుతున్నారు? సరే తప్పంతా నాదే అయింది, అత్తమ్మ ముందు నేనే ఒప్పుకుంటున్నా. ఇప్పుడు మీరు తాగకండి, మంచిగా ఉన్నా. సర్లేవే, నేను చెప్పిన కదా, ఇక నాకు ఎప్పుడన్నా బాధ అనిపించినప్పుడు అది గుర్తుకొచ్చినప్పుడు తాగుతా, అంతే తప్ప ఇక నేను తాగను. ఇక మీరు ఊరికే అనకులే, గుర్తు చేయకులే. సరే అండి, మీరు ఎలాగో తాగడం మానేశారు కదా, ఏదైనా జాబ్ చూసుకోండి. మీరు ఈ ఇంట్లో ఈ ఊర్లో ఉన్న రోజులు అట్లనే బాధపడతారు, అట్లా బయటికి వెళ్ళిన జాబ్ చేసేయాలనుకో కొంచెం సెట్ అవుతారు. అదే సంగీత, నేను కూడా అదే ఆలోచిస్తానా. మన వరంగల్లోనే ఏదైనా జాబ్ చూసుకుందాం అనుకుంటాను. ఒకసారి సంతోషానికి ఇక నా ఫ్రెండ్స్ 2-3 ఉన్నారు, వాళ్ళకి చెప్పి ఏమన్నా వరంగల్లో వేకెన్సీ ఉంటే అట్లా బయటికి వెళ్ళి జాబ్ చేసుకుంటా. అబ్బా, ఈ మాట అన్నది సంతోషం అండి. అది ఏ జాబ్ అయినా కానీ, ఎంత జీతమైనా కానీ, మీరు పొద్దున్న వెళ్ళి సాయంత్రం రండి. సరే బిడ్డ, నువ్వు జాబ్ చేసుకుంటా మంచిగా సంతోషంగా ఉండు బిడ్డ. అట్లా దేవుని దయ వలన కోడలు కడుపులో కొడుకో బిడ్డ పుడితే మంచిగా సంతోషంగా ఉంటారు. అయ్యో అత్తమ్మ, గ్యాస్ మీద అన్నం పెట్టినా, పోయి చూసినా పో. సరే కోడలు.
అన్న అక్కనక్కడ దించేసి వచ్చినావు కదా బావేమన్నా అన్నాడా? అన్నాడు అంటే ఏం చెప్పాలి చెల్లె, అన్న అయితే అన్నాడు. సరే మన తప్పైందని చెప్పేసి క్షమించమని అయితే వచ్చేసిన. సరే అన్న, వాళ్ళైతే మంచిగానే ఉంటారు కదా ఇప్పుడు. అదేనే చెల్లి, ఆ దేవుని దయ వల్ల బావుని చెల్లె కలిసి ఉంటే అదే సంతోషం నాకు. సరేరా అన్న, కానీ ఇంతకుముందు నేను పూలు తెంపేటప్పుడు అమ్మ నాతో మాట్లాడింది. అమ్మకు కొంచెం డౌట్ వస్తుందిరా, అక్కకు 4 సంవత్సరాల నుంచి పిల్లలు అయితే లేరు, ఎందుకు ఏమైంది, నా దగ్గర ఏమన్నా దాస్తున్నారా అని అంటుంది. మరి ఎట్లా చెల్లె, ఈ విషయం అమ్మ వాళ్ళకి తెలిస్తే అమ్మ వాళ్ళు తట్టుకుంటారా అనే అసలు? అన్న మనమేనా ఈ విషయాన్ని ఎన్ని రోజులని దాచిపెడతాను చెప్పు, అమ్మ వాళ్ళకి చెప్పుడే మంచిది. చెల్లె ఇప్పుడు చెల్లెను బావ అయితే కొన్ని రోజులు కలిసి ఉండని, వాళ్ళు మంచిగా నాకు తెలుస్తాయి కదా, అప్పుడే నిజం చెప్పేద్దాం. సరేగానన్న, అసలు నీకు ఈ విషయం ఎవరు చెప్పిర్రు? ఎవరు చెప్పినట్టు ఏం చెప్పాలి చెల్లె? బావకి ఎవరి దగ్గరనే? సంతోష్ దగ్గర. సంతోషే చెప్పిండే. చెల్లె ఈ నిజం నీకు తెలిసినాక కూడా నాకు చెప్పలేదు కానీ నిన్ను అక్కని ఎంత నమ్మింది, ఇంతగానో మోసం చేస్తారా నన్ను? అన్నా నేను ఈ విషయం నీతో చెప్దామని అనుకున్నా, కానీ అక్క నాతో ఒట్టేయించుకుంది ఈ విషయం ఎవరితో చెప్పక చెల్లె అని. ఏం లేదు చెల్లె, ఒట్టేయించుకున్నదా? అది చేసేదేమో పెద్ద పెద్ద గంకమైన పనులు, చిన్న పొరగాలకి ఒట్టేయించుతా. సర్లే అన్న, అయిందేదో అయిపోయింది. అక్కని ఏదైనా మంచి హాస్పిటల్ తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేయించి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఏమన్నా ఉందో తెలుసుకుందాం. అదేనా చెల్లె, నేను కూడా అదే అనుకుంటానా. బాగుండి చిన్న రోజులు అయితే కొన్ని రోజులు మంచుకున్నట్టు మనకు తెలియని, అప్పుడే తీసుకుపోయి హాస్పిటల్ ఉంచుతాయి ఇక. సరే అన్న, మరి టీ పెట్టిన లోపలికి రా, తాగుదు. సరే చెల్లె. ఏవండి, అత్తమ్మ మాట్లాడిన ప్రతిసారి పిల్లలు అంటుంది. అత్తమ్మకి ఈ విషయం తెలియదు కదా, చెప్పాలా? చెప్పేటోనైతే నేను ఎప్పుడో మా అమ్మకి చెప్పబోతున్నానే. ఈ విషయము మా అమ్మకి తెలియాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరితో చెప్పకు, నేను కూడా ఎవరికి చెప్పను. ఏవండి, ఇవాళ కాకపోయినా రేపైనా అత్తమ్మకి తెలియాల్సిందే కదా. తెలిసినప్పుడు అత్తమ్మ ఎట్లా ఫీల్ అవుతుందో ఏమో. నువ్వు చేసిన గొప్ప పని అని చెప్పేసి తెలిసినప్పుడు ఎట్లుంటుందో అని చెప్పేసి ఇప్పుడు బాధపడతాను. అప్పుడే ఆ టాబ్లెట్ వేసుకున్నప్పుడు అప్పుడే ఉండాలి. ఇప్పుడు బాధపడితే ఏమవుతుంది? ఏం కాదులే, అత్తమ్మకి చెప్పకుంటామే, నువ్వు లైట్ తీసుకో. అత్తమ్మ ఏం కూర వండుదాం? ఇంట్లో బెండకాయ వంకాయలు ఉన్నాయి. ఇక వంకాయలు అంటే వాడు తినడు కదా బిడ్డ, బెండకాయలు అంటే పోరాదు. సరే అత్తమ్మ. కోడల వాడు తాగుడు బంద్ చేసి ఇప్పుడు మంచుకుంటాడు, వానితో నువ్వుతో మంచుకుంటూ ఏం గొడవలు గిట్లా పెట్టుకోకు. సరే అత్తమ్మ, నేను ఆయన ఏమంటా, ఇప్పటిదాకా ఏం అనలే కదా, మంచిగానే ఉంటాం మేము. అదే కోడల వాడిని దూరం దూరం పెట్టకు, మంచుకుంటూ వానితోటి ఏదన్నా పని దొరికితే వాడే మంచుకుంటాడు. కోడల మీరు ఇట్లుంటే ఇట్లా నడవది, మీరు ఇద్దరు మంచుకున్నట్టు అంటే కొడుకన్న బిడ్డన్న పెట్టినట్టు అప్పుడు వాడు పిల్లల మీద ఉంటుంది జాస్ అంతా మంచుకుంటాడు. కోడల వానికి ఎప్పటిస్తుందో పిల్లలంటే వానికి ఇష్టం బిడ్డ. పిల్లలు లేకపోయేతాలకు ఆ బొమ్మను పట్టుకొని చిన్న తల్లి బుజ్జి తల్లి అనుకుంటే దాంతో ఆడుకుంటాడు. ఆ దేవుని దయ వలన మీ కొడుకో బిడ్డో పుట్టింది అనుకుంటే వాడు అన్నీ మానేసుకొని ఆ పిల్లలు చూసుకుంటా మంచిగా సంతోషంగా ఉంటాడు బిడ్డ. సరే అత్తమ్మ. కోడల ఈ కాడ నుంచి మంచిగా కలిసి మెలిచి నుండి నువ్వే అర్థం చేసుకొని నేను అత్తాను కదా, నేనేం చెప్పలేను నీకు. సరే అత్తమ్మ, నేను ఆ బెండకాయలు కోసి కూర వండుతా, మళ్ళీ ఆయన వస్తే తింటాడు కదా. అరే అన్వేష్, ఏం ముచ్చట? తాగుడు మొత్తం బంద్ చేసినట్టేనా మళ్ళీ స్టార్ట్ చేసినావా నాకు తెలియకుండా? లేదురా, ఇక ఈ మధ్యాహ్నం అయితే అసలు తాగుడు మీద ఆలోచన వస్తలేదు, దానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టేసినట్టే. సూపర్ రా. ఇక సంగీత్ ఇంటికి వచ్చిందారా? వాళ్ళ అన్న తీసుకొచ్చి ఇంటికాడ దింపిపోయినరా. అదే నాకు అర్థమైతే లేదురా, ఈ మధ్య నా బామ్మర్ది ఏమో బావ అని బాగా ఫోన్లు చేస్తాడు, బాగా ప్రేమ చూపిస్తాడు. సడన్గా ఫోన్ చేసి ఇంటికి తీసుకుని అని చెప్పి చెల్లెని చెప్పేసి తీసుకుని వచ్చి ఇంటికాడ తోలిపోయినరా. ఏమైనట్టు? అరే నీకు చెప్పడం మర్చిపోయినరా, మొన్న శివ కలిసిండ్రా. కలిసినప్పుడు ఇక మీ గురించి అడిగితే మొత్తం జరిగిందంతా చెప్పిండ్రా. అరే సంతోషం, ఈ విషయం ఎవరో తెలియదురా, మా మధ్యలో ఉండాలని చెప్పేసి అన్నా కదరా. ఎందుకు చెప్పినారా నువ్వు? అనవసరంగా మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో తెలిస్తే అనవసరంగా అది బ్యాడ్ అవుతుంది. అరే ఊకే మీ మధ్య గొడవ అవుతుంది. శివ ఏమో వచ్చి ఆమె ఇంటికి తీసుకుపోయిండు, మళ్ళీ డైవర్స్ అప్లై చేస్తాను అంటాడు. మరి ఇదంతా జరిగేటప్పుడు చూసుకుంటూ కూర్చోవాలన్నారా? అందుకే మొత్తం జరిగిందంతా చెప్పేసిన. అవునారా? అందుకే నారా అయితే ఈ మధ్యన బామ్మర్ది ఏమో బావ అనుకుంటా ఫుల్గా రెస్పెక్ట్ ఇచ్చుకుంటా మాట్లాడుతాడు. సంగీతం తీసుకొచ్చి ఇంటికాడ దింపిపోయాడు. దీని వెనకాల ఇదా రహస్యం? నాకు తెలియదు ఇదంతా. అదేనా మరి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుందిరా. 3 సంవత్సరాలు తప్పు లేకుండా అందరితో నువ్వే మాటలు పడతాను. ఇక జూలు లేకనే చెప్పేసిండ్రా. సరేరా, కాకపోతే ఏంటంటే ఇప్పుడు శివ నోట్లో అసలు మాట ఆగది. ఇటు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నకు తెలిసి ఇటు మా అమ్మకు తెలిసింది అనుకో, అనవసరంగా ఇప్పుడు మళ్ళీ అది బ్యాడ్ అవుతుంది కదరా. అరే నేనైతే శివకి ఎవరికి చెప్పకని చెప్పిండ్రా, కానీ ఎన్ని రోజులు అంతా ఆడుతావురా? ఏ రోజుకి అందరు తెలియాల్సిందే కదా. ఏమో లేరా, నాకు కూడా పట్టుకునే ఊళ్ళు ఉంటా అంటే అంత పిచ్చి లేసినట్టు అవుతుందిరా.
నీకు తెలిసిన ఏమన్నా ఉంటే ఏదన్నా వరంగల్ పని ఉంటే చూడరా ఇక నిమ్మలంగా ఏదైనా పోయి చేసుకుంటా రోజు. రే అసలు నువ్వేనారా మాట్లాడేది? పని చేస్తావు నువ్వు? జాబ్ కావాలన్నా? రే నువ్వు ఒక్కసారి అడిగితే జాబ్ కావాలని 10 నిమిషాల జాబ్ ఇప్పిస్తారా నీకు? అదేరా ఇక ఇంట్లుంటే మొత్తం గతం గుర్తుకొచ్చేంత పిచ్చిలేసినట్టు అవుతుందిరా. ఇక ఈ 3 సంవత్సరాలకి వెళ్ళి రెగ్యులర్ తాగేసరికి భార్య కూడా అసలే సపోర్ట్ చేస్తలేదు. ఇక అట్లా బయటికి పోతానన్నా కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది. ఏదన్నా పని ఉంటే చూడు, ఇక ఎంతో అంత శాలరీ ఇచ్చినా కానీ పోయి చేసుకుంటా. అదే రా, నీకు గత 2 సంవత్సరాల నుంచి చెప్తానా, అరే నాతో హైదరాబాద్కు రారా, నీకు జాబ్ చూస్తాను, నువ్వు జాబ్ చేసుకుంటే మొత్తం మర్చిపోతావు అని చెప్తే నా మాట విన్నావారా? సరే తీరా, ఇప్పటికైనా బుద్ధి వచ్చింది, నీకు వారం రోజులు జాబ్ చూస్తారా? అరే జాబ్ చేస్తా కానీ ఇక హైదరాబాద్ ఒకరైతే నేను రాను రే. కొన్ని రోజులు ఇక్కడనే ఉంటా, ఒక 2-3 సంవత్సరాలు ఇక్కడ వరంగల్ ఏదైనా చిన్నగా చేసినాక ఆ తర్వాత హైదరాబాద్ గురించి ఆలోచిద్దాం. నువ్వైతే చూసి పెట్టు ఒకటేదన్నా. సరేరా, నీకు వరంగల్నే జాబ్ చూస్తా. నువ్వు మొత్తానికైతే మారిపోయినావు, నాకు అదే హ్యాపీ. ఇక నువ్వు మళ్ళీ తాగుడు జోలికైతే పోకురా, సరేనా? సరేనా. సంగీత చెప్పండి. ఆకలి అవుతుంది, ఒక అన్నం పెట్టుకురాకు. కొడుకను ఏమైనా బయట బాకీలు ఉన్నావా విద్య? మరి బరణి షాపులో మొత్తం కట్టినావా? అమ్మ ఎవరికి ఇచ్చేది లేదే, అంతా కట్టేసిన. సంతోష్ గారు ఇచ్చిండు మనీ, వాడు ఇచ్చిన డబ్బులతోటే అప్పులు ఉన్నాయని మొత్తం కట్టేసిన. ఆ బెల్ట్ షాప్లో కూడా మొత్తం క్లియర్ చేసేసింది. అవునా కొడుక? సంతోష్ దగ్గర రేపటి అప్పు తెచ్చినావు మరి? ఎంతో తీసుకొచ్చినది రాదే, ఇక నీకెందుకు అవన్నీ. అయినా మా మధ్యలో ఎప్పుడు ఆ పైసల టాపిక్ రాలేదు. నిమ్మలంగా వానికి నేను ఎట్లా అట్లా తీర్పుకుంటా కానీ. అదే కొడుక, సంతోషంతో కష్టపడి రూపాయి కూడా పెట్టుకుంటాడు కదా బిడ్డ, మరి ఆయన నేర్పాలి కదా. సరే అమ్మా. అత్తమ్మ పైన బట్టలు ఎన్నట్టున్నాయి, ఇలా తీసుకొద్దాం. సరే కోడలా. అమ్మా ఈ దగ్గేందుకు ఇట్లా వస్తుంది. అయ్యో కోడలా, సిరమిత్ జాకెట్ బయట పడ్డట్టున్నది బిడ్డ. ఏం కట్టి అత్తమ్మ, నేను పోయి తీసుకొస్తుంది. ఏంది రక్తం రక్తం వస్తుంది. ఏంటి ఏమైంది నాకు అసలు? నాకు రక్తం వచ్చి అసలు నోట్లకి వెళ్ళి ఇప్పుడు ఇది అమ్మో నా చూసిన వాళ్ళు టెన్షన్ పెడతారు. అమ్మో లోపల కూడా చేయాలి. అమ్మా ఇది వాళ్ళకి తెలియదు అసలే. ఇది అసలు ఏమైంది నాకు? పైన తీగన్న కట్టుకోవాలి, గోడ మీద బట్టలు ఎత్తే అన్ని కొట్టుకుపోతాయి. ఏం కాడిపోయి ఏం కథో. అదే దగ్గుడైంది, అన్నం తింటే నాకు రక్తం వచ్చుడైంది. అసలు నాకేమైంది దేవుడా? అయ్యో ఏమైందండి? అన్నం తినకుండా అట్లా నిల్చున్నారు ఏంటిది? ఏం లేదే, అన్నం తింటా అంటే అన్నంలో రాయి వచ్చింది, అందుకే పక్కకు ఉంచిన. అవునా? పొద్దున బియ్యంలన్నీ మెరగాలని ఏరి బియ్యం కూడా మంచిగా కడిగినాయి కదా, ఎట్లొచ్చిందో రాయి మరి? ఏం కాదు తీయే, మంచిగా ఉన్నది. మీరు లోపలికి వెళ్ళండి. సరే రేపటి నుండి మంచిగా ఏరి కడుగుతా కానీ మీరు ఇప్పుడు తినండి. దాతమ్మ
అసలు రక్తం ఎందుకు వచ్చిందో అమ్మ ఏమైనా సరే అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. ఈ విషయం ఇంట్లో తెలియని అతిగా